కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ చుట్టూ ముచ్చు బిగిస్తోంది. ఆయనపై నమోదైన ఫోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్ కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ రానుంది. పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బండి భగీరథ్ పై నమోదైన కేసు వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. ఈ పిటిషన్ ను జస్టిస్ మాధవి బెంచ్ కాసేపట్లో విచారించనుంది. ఇప్పటికే నిందితులు పరారీలో ఉన్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ అత్యంత కీలకంగా మారింది. గతంలో జరిగిన ఒక గొడవకు సంబంధించిన వ్యవహారంలో ఒక మైనర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో భగీరథ్ పై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందుకే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తరపు న్యాయవాదులు కోర్టును కోరుతున్నారు. ఈ కేసును రాజకీయ కోణంలోనే పెట్టారని బండి సంజయ్ వర్గీయులు ఆరోపిస్తుండగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ మంజూరవుతుందా లేక పిటిషన్ కోర్టు తిరస్కరించిందా అనేది మరికొద్దిసేపట్లో తేలిపోనుంది.